అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూడబోయే టెంపుల్ వచ్చి తంజావూరులోని బిగ్ టెంపుల్, అంటే బృహదేశ్వర ఆలయం. ఇది టెంపుల్ మీరు మైండ్ పోయే టెంపుల్ అనమాట. అంతలాగా అసలు ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇదంతా చోళులు నిర్మించబడింది అనమాట. ఆ ఆర్కిటెక్చర్కి, వాళ్ళు చేసిన కట్టడాలకి మనం సెల్యూట్ తప్ప ఇంక వేరేది ఏం చేసిన వాళ్ళకి మనం వారికి సరిపోదు అనమాట. ఎందుకు తమిళియన్స్ చోళుల్ని ఇష్టపడతారు అంటే, అసలు మీకు తమిళనాడులో ఉన్న ప్రతి ఎవ్రీ టెంపుల్ చోళులు డెవలప్ చేసింది అనమాట. అది మామూలు ఆర్డినరీ టెంపుల్స్ అయితే కాదు. ఎవ్రీ టెంపుల్ ఒక కళ ఉంటుంది. మీకు ఈ తంజావూరులో అసలు ఈ టెంపుల్ చూస్తే మీరు మత్తి పోద్దనమాట. ఇది ఆల్మోస్ట్ ఈ శివలింగం వచ్చి 13.5 అడుగులు శివలింగం అండి. ఆ శివలింగాన్ని చూస్తేనే మీ కళ్ళు నిండిపోతాయి అనమాట. ఆ యొక్క నంది కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ అసలు అమ్మో అసలు ఏం. The highest, the one with the highest Gopuram is there in Tanjavur, which is where the Chola dynasty had happened, and his role, Rajaraja Cholan, had built it. That particular temple has the highest Gopuram in the whole world. The top stone alone, it's a single stone that weighs 80 tons. 80 tons, not 1 ton or 2 tons. And how did they do it? But do we know that? We all go to the pyramids, we go see the Leaning Tower of Pisa. Someone said something very nicely. He said, we are actually appreciating a building that doesn't stand. It's falling over and wow, let's take a picture, let's take a selfie, and we're getting excited. But we have temples today that stand and they didn't use plaster. Do you know that for this particular stone, they had to use a ramp which was 6 kilometers long, which was pulled by bulls, elephants and people. 6 kilometers long to get it up there, without any machinery, without any cranes, without anything. And they didn't have plaster. It's withstood 6 earthquakes. You know what happens when an earthquake comes? Without plaster. What they have done is they have an outer wall, then inside that they have a corridor of 6 feet, which is an open, just a corridor. And then they have another structure inside which goes all the way to the top, which is why they can withstand earthquakes. విన్నారు కదండి, అంతలాగా ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అనమాట. ఈ మన చోళులకి ఇచ్చే ట్రిబ్యూట్ మనకంత యాక్చువల్గా ఆంధ్ర వాళ్ళకి అంత తెలియకపోవచ్చు. బట్ అసలు తమిళియన్స్ వాళ్ళని ఎందుకు అంత గుండెల్లో పెట్టుకున్నారు అంటే ఇదే కారణం అనమాట. వాళ్ళ పరిపాలన అన్నిటికీ వాళ్ళు అట్లాగే వాళ్ళని అంతలా గౌరవించి మీకు వాళ్ళని PS1, PS2 ఆ యొక్క కథలన్నీ కూడా అవన్నీ నిజాలన్నమాట. ఇదంతా హిస్టరీ. ఆ PS1, PS2 మన దగ్గర ఆడకపోయి ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ ద ట్రూ. యాక్చువల్లీ నేను టెంపుల్ వచ్చే టైం అయ్యేసరికి ఈవినింగ్ అయిందండి. అందుకనే కొంచెం వ్యూస్ నైట్ ఫోటో లాగా ఉన్నాయి. నైట్ తీయాల్సి వచ్చినాయి కొన్ని ఫొటోస్ అవి. బట్ తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ని.